శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈత్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత విశ్వరూప దర్శన యోగంలో ఉన్నాము. ఇప్పుడు అర్జునుడు తన యొక్క సంపూర్ణ శరణాగతి, ఇంకా అల్టిమేట్ ఆ భక్తి పారవశంలో భగవంతుణ్ణి కీర్తిస్తున్నారు, స్తుతిస్తున్నారు. అదేవిధంగా తాను తెలుసో తెలియక భగవంతుని చిన్నచూపు చూసేనేమో అని, అవమానించానేమో అని, నిందలు కూడా వేసి ఉంటానేమో అని భయంతో, భక్తితో, భీతితో కలిగినటువంటి ఆ క్షమించమని ప్రాధేయపడుతున్నా. ఎలా క్షమించాలి? సాధారణంగా బయట శిష్యుని తప్పులని గురువు తన యొక్క సంతానం యొక్క తప్పులని తల్లిదండ్రులు ఎలా క్షమిస్తారో, అదేవిధంగా భార్య భర్త వారి మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న తప్పులు ఎలా క్షమించి వేస్తారో, అదేవిధంగా ఫ్రెండ్స్ కూడా, అంటే ఈ జగత్తులో ఎన్ని సంబంధాలు అయితే ఉన్నాయో, ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయో, వాటన్నిటిలో కూడా తప్పులనేది మానవ సహజం. కానీ ఆ తప్పుల నుండి మనము కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. సో వాటిని మనము క్షమించే ఆ క్షమాగుణం అనేది ఉంటుంది సమాజంలో. అందువలన పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియ ప్రియాహర్హసి దేవశోడుం. ఏ విధంగా అయితే వారిని క్షమిస్తారో, నీవు నాకు తండ్రివి, తల్లివి, నీవే నాకు అన్ని రిలేషన్షిప్స్ కూడా, ఫ్రెండ్వి కూడా, భార్య భర్త స్నేహితులు అన్ని రిలేషన్లు నీలోనే ఉన్నాయి కాబట్టి నువ్వు నాకు పూర్తిగా క్షమించవలను అని ప్రాధేయపడుతున్నా. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, హే దేవేశ. చూసారా, ఏ దేవేశ అంటే ఓ మహాదేవ అని అర్థం. అంటే మనకి యావత్ సృష్టి అంతా కూడాను దేవతా స్వరూపమే. ఈవెన్ మన ఇంద్రియముల వెనుక, ప్రతి ఇంద్రియం వెనుక ఒక అధిష్టాన దేవత ఉంటుంది, మీకు తెలుసు. కాబట్టి మన ఇంద్రియముల వెనుక ఉన్నటువంటి అధిష్టాన దేవతలన్నింటికీ ఋషికేశ అంటే అంతర్యామిగా ఎలాగైతే ఉందో, యావత్ సృష్టి అంత దేవతా స్వరూపములు కూడా ఆధారంగా ఆ చైతన్యమే ఉన్నది. కాబట్టి దేవేశ అంటున్నాడు. హే దేవేశ, హే
జగత్ నివాస, చూసారా, జగన్నివాస అంటే మొత్తం ఈ జగత్తంతటికి నివాస యోగ్య స్థానం ఏంటి? భగవంతుడి పరమాత్మయ్య. అంటే ఈ జగత్తంతా కూడా ఒక కెరటము బుడగ అల అయినప్పుడు దానికి నివాస స్థానం ఏంటి? సముద్రమే కదా. ఆ సముద్ర స్థానంలో పరమాత్మ భగవంతుడు. అందువలన జగత్ నివాస అదృష్టపూర్వం. అదృష్టపూర్వం అంటే విశ్వరూపం, నీ యొక్క విశ్వరూపం దృష్ట్వా అంటే నేను చూసి, అహం ఋషిత. ఋషిత అంటే మరి మనము ఎక్స్ప్రెస్ చేయలేనంత ఆనందం స్థితిని ఋషిత అంటారు. అంటే సంపూర్ణమైన సంతుష్టి అవడాన్ని ఋషిత. మే మనః అంటే ఆ అంత అనంతమైన ఆనందంతో నిండిపోయిన నా యొక్క మనస్సు భయేన అంటే ఇక్కడ భయం కూడా విడిచిపెట్టట్లేదు ఆయన. ఎందుకు? ఆ విశ్వరూపం అంతా ఆనందిస్తున్నాడు, కానీ ఆ ముఖం వైపు ఎప్పుడైతే దృష్టి వెళ్తుందో భయం వేస్తుంది అనమాట. మీకు ఇంతకుముందే చెప్పాను, జపం చేస్తుంటాడు మనవాడు, మంత్రం ఇచ్చారు. గురువు గారు ఏమన్నారంటే కోతిని మాత్రం స్మరించవద్దు అన్నారు. విన్నప్పుడు అనుకున్నాడు, ఆ కోతి నేనెందుకు స్మరిస్తాను అనుకున్నాడు. కానీ జపం చేయడానికి అనుష్ఠానం చేసే సమయంలో కూర్చునేటప్పుడు కోతి తప్ప ఇంకేది స్మరణ రావట్లేదు. కోతి మాత్రమే, రకరకాల కోతులు, చింపాంజీలు, తెల్లని కోతులు, నల్లని కోతులు, ఈ కోతులు మాత్రమే గుర్తుకు వస్తున్నాయి ఆయనకి. మిగతా జపము ఏమీ గుర్తుకు రావట్లేదు. ఆ విధంగా అర్జునుడికి అన్ని అనుభవంలోకి వచ్చినప్పటికీ భయేన ప్రవ్యతిథం అంటే అత్యంత కలత చెందడం, అంటే అత్యంత ఆందోళన, ఒక అలజడి, యాంగ్జైటీ అనమాట. ఒక యాంగ్జైటీ వాతావరణం అంటారు చూడండి, స్ట్రెస్. ఆ స్ట్రెస్ అనమాట ఆ ప్రవ్యతిథం. ఇంకా హే దేవ అంటే హే భగవాన్, ప్రసీద ప్రసీద, నన్ను ఒక ఈ భయంకరమైనటువంటి నీ రూపము నుండి కేవలము ప్రసన్న రూపం. ఇంకా నేను, ఎందుకంటే అర్జునుడికి ముందే చెప్పాను, తన స్వతహాగా తపశ్శక్తితో జ్ఞానంతో వచ్చినటువంటి ఈ విశ్వరూప దర్శనం కాదు. ఈశ్వరుని యొక్క సన్నిధిలో, ఈశ్వరుని యొక్క కృప అనుగ్రహముతో, ఆ అనుగ్రహంతో ఆ మనస్సు పూర్తిగా ఆ మాలిన్యం నుండి పూర్తిగా శుభ్రమైనది. కాబట్టి శుద్ధమైన మనస్సులో ఎలాగైతే మురికితో ఉన్నటువంటి అద్దముని మనం ఎలాగైతే ఆ దుమ్ము ధూళి పూర్తిగా కడిగివేసి శుభ్రంగా చేస్తాము, అద్దములో మన ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో అదే విధంగా అర్జునుని యొక్క మనస్సు అద్దము తుడిచేసినట్టు కృష్ణ పరమాత్మ తాత్కాలికంగా అలా చేయడం జరిగింది. మనస్సు ప్రశాంతం చేసింది. అయితే అది శాశ్వతం కాదు, చెప్పాం కదా. అందుకే ఎప్పుడు కూడా ఆత్మస్వరూపంతోని సంబంధమే శాశ్వతము. అది మీకు ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయే, ఆరాధ్యాన్ని చూసాం. ఎవరికి వారు ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చేసి ఆ స్థితిని పొందాలి. అర్జునుడు ఏం చేశాడు? రికమెండేషన్ లెటర్ ద్వారా, అంటే కృష్ణ పరమాత్మ యొక్క రికమెండేషన్తో ఆ దృష్టిని కలిగారు. ఆ విశాల దృష్టి, జగత్తును కూడా ఈశ్వరుగా దర్శించే దృష్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రికమెండేషన్తో వచ్చింది ఇప్పుడు. అందుకే రికమెండేషన్తో మన వాళ్ళు ఉద్యోగాలు సంపాదిస్తారు. అది ప్రభుత్వ ఉద్యోగాలు అనుకోండి, చెల్లిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఏమి చేయకపోవడం అని అర్థం. అందుకే మన యొక్క దేశం యొక్క పరిస్థితి ఇంత గందరగోళంలో ఉండడానికి కారణం
ప్రభుత్వ ఉద్యోగాలు. చాలామంది ఈ పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కూడా ఏం ఉద్యోగం అండి, మమ్మల్ని ప్రైవేట్ ఉద్యోగమా అంటారు. నెలకి ఎన్ని లక్షలు సంపాదించినా ప్రైవేటా అంటారు. మరి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం అయితే అన్ని రకాలుగా ఖర్చులు పోగా ఎక్స్ట్రా కమిషన్లు అనేక రకాలుగా వస్తాయండి. వాళ్ళు లెక్కేసుకుంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగం, సర్కార్ నౌకరీ అంటే ఏమి చెయ్యక్కర్లేదు. అందువలన ఈ విధంగా ఈ రికమెండేషన్ ద్వారా వచ్చినవి నిలబడవు శాశ్వతంగా. అందుకే ప్రైవేట్ ఉద్యోగాలలో ఎవరైనా రికమెండేషన్ చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. ఎందుకు? అక్కడ పెర్ఫార్మెన్స్ కావాలి. నీ యొక్క రికమెండేషన్ ఎంతవరకు చూపెడుతుంది? లోపలికి వెళ్ళే వరకే. అందువలన భగవాన్ శ్రీకృష్ణు యొక్క అనుగ్రహముతో చూశారు, కానీ స్వతహాగా కాదు కదా. అందుకే భయం కలుగుతుంది ఆయన. ఆ భయంతో ప్రసీద నాయందు దయతో ప్రసన్నుడు కమ్ము తతేవ పూర్వం రూపమే దర్శయా. అంటే విశ్వరూప దర్శనముకు ముందు మనం ఏ విధంగా అయితే యుద్ధక్షేత్రమునకు వచ్చామో, రథసారథి కదా, పార్థసారథి అంటారు కృష్ణ పరమాత్ముడు. అంటే పార్థుని యొక్క రథానికి డ్రైవర్. మరి యుద్ధక్షేత్రానికి ఎలాగైతే మనం వచ్చినప్పుడు నీవు ఏ విధంగా అత్యంత ప్రసన్నుడుగా ఉన్నావో ఆ రూపం నాకు చూపెట్టు అంటున్నా. ఇప్పుడు అర్జునుని చూడండి. అర్జునుడు అనేక మిశ్రమంతో కూడిన భావనలు కలుగుతున్నాయి. ఒక పక్క తాను చాలా అదృష్టవంతుడు అంటున్నాడు, అదృష్టపూర్వం అంటున్నాడు. మరో పక్క ఆ భయంకరమైన కోరలతో మండిపోతున్న ప్రజ్వరిల్లుతున్నటువంటి ఆ నోళ్ళను చూసి భయపడుతున్నాడు. చూసారా? ఒక్కొక్కసారి మనకి విచిత్రం కలుగుతుంది. బయట బాగా ఎండ వస్తుంది, ఆ ఎండలోనే వర్షం పడుతుంది. ఎండ వాన అని అప్పుడు మేము చిన్నపిల్లప్పుడు పాటలు పాడుకొని డ్యాన్సులు వేస్తుంటారు పిల్లలు గ్రామాలలో. ఎందుకు? అవి విరుద్ధమైనవి, ఎండ వర్షం కలవడం. అదేవిధంగా ఇక్కడ అర్జునుడికి కూడా ఆనందిస్తున్నాడు. ఎందుకు? అద్భుతమైనటువంటి ఆ మనోనేత్రం తెరిచింది. ఇంత మునుపు సంకుచితంగా నేను వీళ్ళు అనే సంకుచితంగా ఉండేవాడు. ఇప్పుడు యావత్తు ఈ బ్రహ్మాండ సృష్టి ప్రపంచమంతా ఈశ్వర స్వరూపంగా దర్శిస్తున్నాడు. కానీ దానితో పాటే భయంకరమైనటువంటి ఆ నోళ్ళను చూసేసరికి ఒక్కసారి అర్జునుడికి భయం వేస్తుంది. అందువలన ఏమంటున్నాడంటే అదృష్టపూర్వం దృష్ట్వా, అంటే మునిపెన్నడూ కూడా చూసి ఎరుగినటువంటి ఆశ్చర్యమైన రూపాన్ని చూశాను భగవాన్. అదృష్టపూర్వం అంటే అపూర్వం, అంటే ఇది కేవలము నీ మనస్సు యొక్క విశాలతతో, విశాల హృదయము దృక్పథంతో కూడిన మనోనేత్రంతో మాత్రమే మనం దర్శించగలం. రోజు ఉంటుంది మన ముందే విశ్వరూపం, కానీ మనం దర్శించాం కదా. మన దర్శనంలో తేడా చూడండి. మనం ఇలా ఒక్కొక్కసారి రోడ్డు ప్రక్కన వెళ్తుంటాం, అక్కడ అద్భుతమైనటువంటి ఆ గులాబీలు ఆ పూలతో వికసిస్తున్నది అన్నమాట. కొంతమంది చూస్తే ఆ పువ్వులను చూసిన వెంటనే హృదయంలో ఆనందం జనిస్తుంది. మరి కొంతమందికి వెంటనే పూలు తెంపేసి తన మెడలో తన శిరస్సు పెట్టుకోవాలా, లేకపోతే కొంతమంది ఆ యొక్క పూలమాల చేసి ఎవరికి వెయ్యాలా అనుకుంటారు. చూసారా? అందరికీ ఒకే దృక్పథం, దృష్టి కలగదు. అందువలన ఆ వికసిస్తున్నటువంటి ఆ పువ్వుని చూసి అబ్బా, ఈశ్వరుని యొక్క అద్భుతమైనటువంటి విభూతి, పుష్పాలలో గులాబీయే ఈశ్వర విభూతిగా ఒకవేళ దర్శించారనుకోండి, మీరు ఈశ్వరూపాన్ని దర్శించినట్టు. ప్రతి నీటి జలములను దర్శించేటప్పుడు బా ఈశ్వరుని యొక్క విభూతి. ప్రతి క్రీపర్స్ని, తీగలు, లతలు, చెట్లు, చేమలు, వృక్షాలు ఈశ్వర విభూతి.
ప్రతి ప్రాణి దానిలో ఉన్న ఇంటెలిజెన్స్, తెలివి చూడండి. ఇక్కడ ఒక పంచదార బెల్లం పడితే కాసేపట్లో అత్యంత డిసిప్లైన్డ్గా లైన్ మీద వచ్చేస్తాయి చీమలు. ఎక్కడి నుండి వచ్చిందండి ఆ డిసిప్లైన్? దోమలు చూడండి, చిన్న రంధ్రం ఉంటే చాలు దోమలు ప్రవేశించేస్తాయి. మన చెవుల దగ్గరికి వచ్చి మాత్రం ఘీంకారం చేస్తాయి. బ్యాక్టీరియా, వైరస్, ఇన్సెక్ట్స్, క్రిములు, కీటకాలు, పక్షులు, చేపలు, పాములు, మృగాలు, అనేక ప్రాణుల్లో ఉన్నటువంటి ఆ తెలివి, నీటిలో ఉన్నవి, భూమిలో ఉన్నవి, ఆకాశంలో ఉన్నవి, ఇదంతా అద్భుతమైనటువంటి ఈ రూపాన్ని ఈశ్వర స్వరూపంగా దర్శించడం అనేది అపూర్వం. మునిపెన్నడూ కలగలేదు ఆయనకి ఆ దృష్టి. అందుకే అహం ఋషితః అస్మి అంటే అటువంటి అపూర్వ దర్శనాన్ని పొంది నేను చాలా, అంటే ఎలాగంటే ఆ భావాన్ని వ్యక్తపరచలేకపోతున్నాడు. ఎందుకంటే మాటలు సరిపోవట్లేదు ఆయన. కొన్నిసార్లు మనకు కావాల్సిన వారు మనం ఎప్పుడు నుండో రావాలని కోరుకుంటే అస్సలు మనం ఊహించని, అసలు వాళ్ళు వస్తారని అనుకోవట్లేదు. ఒక్కసారి దిగారనుకోండి, మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఆ విధంగా ఈ రూపాన్ని దర్శించిన అర్జునుడికి మురిసిపోతున్నాడండి. అంటే ఎలా మాటల్లో చెప్పాలి తెలియట్లేదు. అందువలన ఒక్కసారి ఆనందిస్తూనే భయం కూడా కలుగుతుంది. చెప్పాంగా, ఎందుకు భయము? ఆ ముఖములో చూస్తూనే భయం కలుగుతుంది. భయేనచ ప్రద్యతిథం మనోమే, నా మనస్సు ఒక్కొక్కసారి భీతితో నిండిపోతుంది, భయంతో కంపిస్తుంది. ఎందుకంటే మనము ఎప్పుడైతే ఊహించమో దాన్ని ఆశ్చర్యంగా చూస్తాం. కానీ ఆశ్చర్యంతో పాటు మన యొక్క శక్తి సామర్థ్యము, మన యొక్క స్వరూపము మనకు పూర్తిగా తెలియదు కదా. ఇప్పుడు అర్జునునికి తన స్వరూపతత్వం తెలిసి ఉండుంటే పరమాత్మ నాకంటే భిన్నంగా లేరు అనేది జ్ఞానం ఉండేది. అది లేదు కదా. అది లేదు కాబట్టే ఒక్కసారి భయపడుతున్నాడు. చూడండి, మనం ఎప్పుడు కూడా ఒక రూపాన్ని మనం ఊహించుకుంటాం. అంతకుముందు మీకు ఒకసారి చెప్పాను, షిరిడి సాయిబాబా ఆయన జీవితంలో జరిగిన దృష్టాంతాన్ని కూడా ఒకసారి చెప్పాను. ఆ భక్తుడు బాబా రూపంగానే దర్శించాలని కోరుకుంటున్నాడు. ఒక కుక్కగా వచ్చినది, గుర్తించలేదు. ఇంకొక భిక్షగాడిగా వచ్చాడు, గుర్తించలేదు. ఎందుకు? మనం కూడా ఇప్పుడు రామ రామ అనుకుంటాం. నిజంగా రామదర్శనం మీకు కలిగింది అనుకోండి, మీరు గుర్తించలేరు. ఎందుకు? ఆత్మరామగా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నాడుగా, ఏ రూపమైన రామదే అవుతుంది. అందుకే మనకు ప్రహ్లాద హిరణ్యకశిపుని యొక్క ఆ యొక్క కథలో మనకేం తెలుస్తుంది? ఆయన స్తంభం వైపు చూపెట్టాడు. స్తంభం ఏంటి? అక్కడ ఏ వస్తువు చూపెట్టిన దాని నుండి ఈశ్వర ప్రకటన అవుతుంది. ఎందుకు? అండపిండ బ్రహ్మాండమంతా వ్యాపించి అణువణువు దాంట్లో ధరించి ప్రతి హృదయస్థములోనూ శాంతి, ఆనందము, ప్రేమ స్వరూపంగా ఉన్నటువంటి ఆ అంతర్యామి చైతన్యమే పరమాత్మ రామ కృష్ణ. దాన్ని తెలుసుకుంటే మీకు ఇంక భయం ఉండదు. కానీ దాన్ని కేవలము వినడమే తప్ప మీ అనుభూతికి తెచ్చుకోవడం లేదు. అందువలన తదేవ దేవరూపమే దర్శయ. హో భగవాన్, నాకు నా స్నేహితుడుగా ఏ కృష్ణ వాసుదేవ, దేవకి వసుదేవుల పుత్రుడు, వసుదేవ సుతం దేవం అంటాం కదా. కంస చానూరులను సంహరించినటువంటి హే కృష్ణ, దేవకికి పరమానందం కలిగించే హే కృష్ణ, నా ఫ్రెండు, నా స్నేహితుడు, నా మిక్కిలి ప్రాణ స్నేహితుడిగా ఉన్నటువంటి కృష్ణ, నీ మొదటి రూపాన్ని నేను దర్శిస్తాను అంటే
నేను విశ్వరూపాన్ని ఇంకా నేను దర్శించలేను అని ఆయన యొక్క అభిప్రాయం. అంటే ఏంటి? అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం మధురాధిపతే అఖిలం మధురం. ఈ మధురం మధురం కృష్ణ యొక్క ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి చేష్ట, ఆయన నడకలోను, ఆయన మాటల్లోను, ఆయన నవ్వులోను ప్రతిదీ మధురం. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి, వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి, నిత నిత కరమాకన చోరి గోపీ మనహారి, హరి సుందర నందముకుంద హరినారాయణ హరి ఓం, హరి సుందర నందముకుంద హరినారాయణ హరి ఓం. आवो रे गावो रे गोकुल के प्यारे, आवो रे कान्हा रे भाग्यनगर के प्यारे, హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి. ఆ యొక్క సుందరమైన మధురమైన రూపాన్ని అందరూ దర్శించాలనుకుంటారు. కానీ ఆ విశ్వరూపం దర్శించేటప్పుడు, విశ్వరూపం అంటే మీకు తెలియాలి, అసురుని కూడా మీరు ఆత్మస్వరూపంగా దర్శించాలి, దేవతలను కూడా మీరు ఆత్మస్వరూపంగా దర్శించాలి. అందుకే ఇప్పుడు చూడండి, ఆ పెహల్గావ్ అక్కడ ఉగ్రవాదులు, అసురులు, రాక్షసులు ప్రతి తరములోను, ప్రతి యుగములోను, ప్రతి కాలములో కూడా ఇలాంటి రాక్షసులు పేట్రేగిపోతుంటారు. ఎప్పుడైతే ధర్మస్థాపన కోసం తప్పించే వాళ్ళంతా ఒక ఏక త్రాటిపై రారో అప్పటి వరకు ఈ వినాశం కలుగుతూనే ఉంటుంది. ఆ రోజు ఆర్యావర్తములో కూడా అదే జరిగేది. జరాచంద్రుడు అనేవాడు, అలాంటి వాళ్ళు ఒక టీం ఉండేది. వాళ్ళు నరులని, భక్తులని బలిచ్చేవారు. సో ఇప్పుడు కూడా ఆ భక్తులనే బలి తీసుకుంటున్నారు. వాళ్ళంతే కదా, నరరూప రాక్షసులు అని అర్థం. కాబట్టి అలాంటి జరిగేటప్పుడు మనము మరింత ధైర్యాన్ని పెంచుకొని మన యొక్క ఐక్యమత్యంతో కూడినటువంటి శక్తిని మనం ప్రదర్శించాల్సినటువంటి సమయం ఆసన్నం అవుతూ ఉంటుంది. అందుకే ఎన్ని జరిగినప్పుడు కూడా కృంగిపోకుండా నిలబడుతూ, ధర్మం కోసం ఎవరైతే నిలబడతారో యథో ధర్మ తతో విజయ, ఆ విజయానికి ముందు మరొక స్టెప్ మనకుంది. యథో ధర్మ తతో కృష్ణ. ఎక్కడ ధర్మం ఉంటే ఆ ధర్మమే అర్జున స్వరూపం కాబట్టి అక్కడ కృష్ణ ఉంటాడు. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర. ధర్మ స్వరూపంగా, కర్మయోగిగా క్షేత్రములు ధర్మ స్వరూపంగా సిద్ధముగా ఉండేటప్పుడు ఆ అర్జున స్వరూపం అయితే దాని వెనక ఉన్నటువంటి ఈశ్వర అనుగ్రహమే కృష్ణార్జును యొక్క సంగమం అదే. అందువలన ఎలాంటి విపత్కర సమయాల్లో కూడా మన ధైర్యాన్ని మనం కోల్పోకూడదు, మన శక్తి సామర్థ్యాన్ని మనము విస్మరించకూడదు. మీరు ఏ రోజైతే ధైర్యం కోల్పోతారో మన శక్తి నిర్వీర్యం అయిపోతుంది. అందుకే మనం ఏం చేయాలి? ఇప్పుడు పాకిస్తానే కాదు, ఉగ్రవాదుల్ని, ఇలాంటి అసురుల్ని అందరినీ కూడా మనము క్షమించేయాలి. ఫస్ట్ క్షమించేయాలి. క్షమిస్తే మరి ఎలా స్వామి అంటారు? ఓకే, క్షమించేసాం కదా, మన మనస్సు ప్రశాంతత ఉంది, ధైర్యం మనము ధారణ చేస్తాం. ఇప్పుడు ఒక్కసారి మన శక్తి, యుక్తి, భక్తి సామర్థ్యాలని, ఈశ్వర అనుగ్రహాన్ని కూడగట్టుకుంటాము. అప్పుడు ధర్మ యుద్ధానికి మనము జెండాని ఎగరేస్తాం. భారత మాతాకి జై, వందే మాతరం అన్నప్పుడు మన వాళ్ళు ధర్మయుద్ధం కోసం వెళ్తాం. మనం వ్యక్తులతో మనకు వైరం లేదు, మనకు ధర్మము అధర్మం మధ్య యుద్ధము. ఆ రోజు జరిగినటువంటి కురుక్షేత్రంలో మహాభారత సంగ్రామమే ఈ రోజు కూడా జరుగుతుంది, నిరంతరము జరుగుతూ ఉంది. మీరు ఎటువైపు ఉన్నారు? ధర్మమా అధర్మమా? అది ఒక్కటే చూసుకోవాలి. పాకిస్తాన్ ఏం లేదు, పాకిస్తాన్ ఎక్కడ అసలు లేనే లేదు. అసలు పాకిస్తాన్ లేదు, ఉగ్రవాదులు లేరు, కేవలం అధర్మం మాత్రమే అక్కడ పేట్రేగుతుంది. అధర్మాన్ని అణచివేయాలంటే ధర్మం మనం విడిచిపెట్టకూడదు. అందుకే యుద్ధం జరిగే ముందు ధృతరాష్ట్రుడు తెలుసు, నేను అధర్మానికి నేను కవచంగా ఉన్నాను, అధర్మాన్ని నేను నీరు పోసి పెంచాను. ధృతరాష్ట్రుడు తెలుసు.
అందుకే ఆయనకి నిద్ర పట్టేది కాదు. జ్యోతిషం భవిష్యత్తును కూడా ముందే చూడాలని గొప్ప జ్యోతిష్ ఆచార్య జైమినిని పిలిపించుకొని యుద్ధం యొక్క పరిణామం ముందే తెలుసుకోవాలని అడిగారు. జైమిని చెప్పేటప్పుడే ధృతరాష్ట్ర గాంధారి వణికిపోతున్నారు, కంపించిపోతున్నారు. ఎందుకు? వారికి తెలుసు వాళ్ళ పుత్రులంటే పుత్రులే గాని అధర్మానికి సాక్షాత్ ప్రతిరూపాలు. కాబట్టి వాళ్ళు అడుగుతారు, అందరూ నాశనం అయిపోతారు. ఎవరైతే ఈశ్వరుని పూర్తిగా ఆశ్రయించారో వారు మాత్రం మిగులుతారంట. అప్పుడు ధృతరాష్ట్రుడు కంపించిపోయిన హృదయంతో ఎవరు ఈశ్వరుని ఆశ్రయించారు ఆయన తెలుసు కదండి, ఎవరు ఈశ్వరుని ఆశ్రయించారు అనేది. అప్పుడు జైమిని అంటాడు, భోగాలకి, ధన సంపత్తికి, ఈ సత్తాకి, అధికారానికి ఎవరైతే తల ఒగ్గి ఈశ్వరుని విస్మరించారో వారి నాశనం తప్పదు అంటారు. వారికి తెలుసు నా పుత్రులే అధర్మపరులని. చివరికి ఈ వంశములో ఒకే ద్వీపం, ఒకే జ్యోతి వెలుగుతుంది. ఇంతకీ ఎవరా జ్యోతి అంటే గాంధారి కూడా భయంతో అడుగుతుంటది, మహారాణి నిజంగా నీలో ఆ సంకోచము, ఆ భయం లేకుండా ఉంటుంటే నువ్వు ఇలా అడిగేదానివి కాదు అంటాడు జైమిని. అంటే అర్థం ఏంటి? ఈరోజు జరుగుతున్న అగత్యాలు, అన్యాయాలు, అధర్మం ఇవన్నీ కూడా అధర్మానికి ప్రతీక. ఇలాంటప్పుడే మనం ధర్మం కోసం ఎవరైతే నిలబడతారో వారి పక్కనే శ్రీకృష్ణు యొక్క శక్తి పనిచేస్తుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర, అక్కడ విజయం తథ్యం. ఎందుకు? ధర్మానికి విజయం. అది మీకు నాకని కాదు, మనం ధర్మంగా ఉంటే మనదే విజయము. అందువలన ఈ విధంగా ఈ కృష్ణ పరమాత్మ యొక్క ఆ యొక్క ప్రసన్నమైన రూపాన్ని కోరుకుంటున్నాడు. అందుకే మనకు ఉపనిషత్తులు ఏం చెప్తుంది? ఫస్ట్ ఏకరూప భక్తి నుండి అనేక రూప విశ్వరూప భక్తి, విశ్వరూపం నుండి రూపము లేని అతీతమైనటువంటి ఆత్మ చైతన్య స్వరూపంగా భగవంతుని మనము దర్శించాలి. కానీ అర్జునుడికి తను పూర్తిగా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి విశ్వరూప దర్శనం నుండి మళ్ళీ ఏకరూప దర్శనంకి కోరుకుంటున్నాడు. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్. అంటే మొత్తం రూపాలు లేని అరూపతత్వంలోకి వెళ్ళడానికి ఇంకా అర్జునుడు సిద్ధంగా లేడు కాబట్టి ఇప్పుడు విశ్వరూప దర్శనాన్ని చూసే భయపడిపోయాడు. అందువలన ఉపశమించు ప్రసన్నుడు కమ్ము అని ప్రాధేయపడుతున్నాడు అర్జునుడు. అందువలన ప్రసీద దేవేశ జగన్నివాస అంటే జగత్ యొక్క నివాసుడు, అంటే జగత్తునే నివాసంగా కలిగి ఉన్నాడని అర్థం అండి. ఈ జగత్తే నివాసము, జగత్తుకే తాను ఆధారము. రెండు అర్థాలు తీసుకోవాలి ఇక్కడ మనం. అంటే జగత్తు యొక్క నివాసం ఏంటి? ఈశ్వర. ఈ జగత్తే తను నివాసంగా ఉన్నది ఏంటి? జగత్తు ఎవరి శరీరము? ఈశ్వర శరీరం. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ శరీరం ఉన్నది కదా, శరీరం దేంట్లో ఉన్నది? నా చైతన్యంలో శరీరం ఉన్నది. కానీ మనమేమనుకుంటాము? హృదయస్థంలో కూడా ఆత్మ ఉన్నది. అంటే ఆత్మయే నా ఆత్మే శరీరానికి నివాసము, శరీరమే ఆత్మకి కూడా నివాసము. రెండు రకాలుగా మనము ఊహించుకోవచ్చును. అందువలన మనకి ఈ విశ్వరూప దర్శనం యొక్క సంఘటనలు, మనకి ఘట్టాలు అనేక మార్లు వచ్చాయి. యశోదమయ్య కూడా బాలకృష్ణుడు నోరు ఇలా చూపెట్టేటప్పుడు విస్మయానికి గురయింది అమ్మ. ఎందుకు? తను కూడా విశ్వరూప దర్శనానికి సంసిద్ధతగా లేరు. అదేవిధంగా రాయబారిగా వెళ్ళేటప్పుడు కూడా ఆ కౌరవ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా విస్మయానికి, భయానికి గురయ్యారు. అదేవిధంగా కురుక్షేత్రంలో అర్జునుడు కూడా ఆనందంతో పాటు భయం కాబట్టి ప్రసన్నుడు కమ్ము ప్రసీద దేవేశ జగన్నివాస అని ప్రాధేయపడతారు. ఇప్పుడు మరి అర్జునుడు అంత ప్రాధేయపడితే మరి కృష్ణ పరమాత్మ వాడిని అనుగ్రహించారు కదా. అందువలన
కిరీటినం గదినం చక్రహస్తం. కిరీటినం గదినం చక్రహస్తం. కిరీటినం గదినం చక్రహస్తం. ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ. ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ. ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ. తేనైవ రూపేణ చతుర్భుజేన. తేనైవ రూపేణ చతుర్భుజేన. తేనైవ రూపేణ చతుర్భుజేన. సహస్రబాహో భవ విశ్వమూర్తే. సహస్రబాహో భవ విశ్వమూర్తే. సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటినం గదినం చక్రహస్తం. ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ. కిరీటినం గదినం చక్రహస్తం. ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ. కిరీటినం గదినం చక్రహస్తం. ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ. తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. అద్భుతం. అయితే ఇక్కడ మీకు ఒక రకమైనటువంటి సందేహం కలగాలి. జనరల్గా చతుర్భుజ రూపము అంటే మనం ఏం చేస్తాము, 4 చేతులు పెట్టేసి ఒక చేతిలో చక్రము, ఒక చేతిలో గద, ఒక చేతిలో పద్మము, శంఖము పెట్టేస్తాం మనం. అయితే ఇక్కడ చతుర్భుజ స్వరూపము అంటే మనకు అర్థం తెలియాలి. చతుర్భుజ అంటే 4 రకాలైనటువంటి భుజములు, అంటే రక్షించేవాడు, అంటే 4 రకాల వారిని రక్షించేవాడు. ఏమిటా 4 రకాలు? ఆ 4 రకాలు ఏంటో తెలియాలి కదా మనకి. అంటే చతుర్విధ భజంతే మాం జనానా సుకృతినోర్జున అని మనకు ఆల్రెడీ 7వ అధ్యాయంలో 4 రకాల భక్తుల గురించి చెప్పడం జరిగింది. సో 4 రకాల భక్తుల గురించి ఎప్పుడైతే చెప్పారో ఆ 4 రకాల భక్తులను రక్షిస్తూ ఉన్నటువంటి హే భగవాన్ కృష్ణ, నీవు ఆ రూపంగానే ప్రసన్న రూపంతో 4 రకాల భక్తులు రక్షించి ఉండే విధంగానే నన్ను ఇప్పుడు దర్శనమివ్వు అంటున్నా. చతుర్విధ భజంతే మాం, నన్ను అంటే ఈ 4 రకాల భక్తులకు ఏ విధంగా అయితే నువ్వు రక్షిస్తుంటావో, సుకృతిన పుణ్యాత్ములు ధర్మాత్ములను, ఆ విధంగా అలాంటి రూపము నాకు ఇప్పుడు దర్శనమివ్వాలి అంట. అంటే ఏంటి? కిరీటం గదినం, కిరీటం పెట్టుకుంటారు, గద చక్రహస్తం, చూసారా, సుదర్శన చక్రం అన్నారు. ఇక్కడ సుదర్శనం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వ్యావహారికమైనటువంటి ఆయుధం, 2 పారమార్థికంగా ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞాన స్వరూపం అన్నమాట. సుదర్శనం, దర్శనం అంటే ఆత్మజ్ఞానం. సు అంటే స్పష్టంగా నిరంతరం ఆత్మదర్శనములో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మకి తన యొక్క జ్ఞానం యొక్క అస్త్రమే సుదర్శనము. అందువలన ఏమంటున్నాడంటే ఈ ప్రార్థన ఇక్కడితో అర్జునుడి యొక్క ప్రార్థన ముగుస్తుంది. అంటే 46వ శ్లోకంతోని అర్జునుడి యొక్క ఘట్టం అయిపోతుంది. ఇక్కడ పరమాత్మ శ్రీకృష్ణు యొక్క సమాధానం చెప్తారన్నమాట. ఇంకా రూపం గురించి ఏంటి? త్వాం అహం ద్రష్టుం ఇచ్చామి, నాకు నిన్ను చూడాలని ఉంది. చూసారా, నిన్ను చూడాలని ఉంది అంటే ఇది సినిమా డైలాగ్ లాగా ఉంటుంది, టైటిల్ లాగా, పేరు లాగా.
నిన్ను చూడాలని ఉంది. త్వాం అహం, త్వాం అంటే నిన్ను, అహం ద్రష్టం ఇచ్చామి, నిన్ను చూడాలని ఉంది. ఎలా అంటే తేనైవ రూపేణ, నీ యొక్క సహజమైన రూపం ఉన్నది కదా. ఎలాంటి రూపము? సహజమైన రూపం అంటే ఆ యొక్క దేవకీ పుత్రుడు యశోదమయ్య దగ్గర పెరిగినటువంటి ఆ బాలకృష్ణ నుండి ఇప్పుడు నాకు రథానికి సారథిగా వచ్చినటువంటి సాధారణ రూపం, మనుష్య రూపం. అందువలన కృష్ణుడికి అది గుర్తుందో లేదో. ఎందుకు? ఎప్పుడైతే తన విశ్వరూపం యోగ శక్తి ఎలాగైతే ప్రకటించారో మళ్ళీ సహజ సిద్ధమైన రూపంలోకి ఆ పరమాత్మ గుర్తుందో లేదని అర్జునికి భయం. అందువలన తేనైవ రూపమే, అదే రూపము నాకు చూపెట్టు అంటాడు. ఏ రూపము? కిరీటనం గదినం చక్రహస్తం. కిరీటం ధరించి ఒక చేతిలో చక్రము, ఇంకొక చేతిలో గద పట్టుకొని వస్తుంటావు కదా. కౌముది అనే గద ఉంటుంది ఒకటి, తర్వాత సుదర్శన చక్రం ఉంటుంది. ఆ కిరీటం పెట్టుకొని ఆ కిరీటం దగ్గర నెమల పింఛం కూడా పెట్టుకుంటాడు ఆయన. సో ఆ స్వరూపం గురించి అందరికీ తెలిసిందే అన్నమాట. సో ఆ రూపమే నాకు దర్శనమివ్వు మళ్ళీ. ఎలా అంటే సహస్రబాహు, హే సహస్రబాహు అంటే వేలాది చేతులతో ఉన్నావు. ఇప్పుడు నువ్వు మొత్తం ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి యొక్క చెయ్యి నీదే. సో వేలాది చేతులతో ఉన్న నీవు కిరీటము గది చక్రాలు ధరించినటువంటి ప్రసన్న రూపంగా నాకు కనిపించు. ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాడు? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటే విశ్వమంతా కాళ్ళు చేతులు శిరస్సులతో ఉన్న ఇప్పుడు నువ్వు ఆ రూపంలో నాకు కనిపించు. భవ హే సహస్రబాహో, నీ పూర్వ రూపమైనటువంటి ప్రసన్న స్వరూపమైనటువంటి కృష్ణ అంటే గోపికలు ఎలాగైతే ఆనందంతో అధరం మధురం అని వర్ణించారో ఆ రూపంతోనే నాకు ఇప్పుడు కనిపించు. అంటే విశ్వమూర్తి, హే విశ్వమూర్తి, విశ్వనంతటిని శరీరంగా ధరించి ఉన్నటువంటి ఓ విశ్వరూప ఈశ్వర భగవాన్, నాకు ఆ రూపాన్ని దర్శింపజేయి అంటుంది. చూసారా, ఇప్పటి వరకు 35వ శ్లోకంలో స్టార్ట్ చేసి 46వ శ్లోకం వరకు దగ్గర ఒక 11 శ్లోకాలు 12 శ్లోకాలు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్తుతిని, గొప్పతనాన్ని, మహిమని పొగిడారు. ఇప్పుడే కన్నా భగవాన్ శ్రీకృష్ణ అర్జును యొక్క కృపకి తన యొక్క స్వరూపాన్ని మళ్ళా చూపెడతారన్నమాట. ఎలా? జనరల్గా మనము కాళీ ఉపాసన చేస్తాడు. నిజంగా కాళీ మన దర్శనం ఇచ్చింది అనుకొని భయపడతాడు. అందువలన మనకు నిజంగా ఏమి కావాలో మనకు తెలియదు అన్నట్టు, స్పష్టత ఉండదు. అందువలనే ఎప్పుడైతే మనం భయంతో ఉంటామో అప్పుడు ఈశ్వరుని మనం ప్రార్థిస్తాం. ఎలా? ఖాళీ వస్తే బాగున్ను, మనకు రక్షిస్తాడు. నిజంగా ఖాళీ వస్తే మనం భయపడతాం. అందువలన మనకి శంకరాచార్య ఒక స్తోత్రంలో చెప్తారు. అతి భీషణ కటు భాషణ యమ కింకర పటలీ కృతతాడవ పరిపీడన మరణాగమ సమయే ఉమయా సహ మమ చేతసి యమశాసన నివసన్ శివశంకర హరశంకర భవశంకర దురితం అంటారు. అంటే ఏంటి? సేమ్ ఎలాగైతే మార్కండేయ ఇక తన ఆయుస్సు పూర్తిగా నిండినదో, యమ అంటే మృత్యుదేవత ఎప్పుడైతే సమయం ఆసన్నమైనదో ఆ యొక్క శివస్వరూపమైన లింగాన్ని పట్టుకొని శివుని ఎలాగైతే స్తుతించారో ఆ విధంగా ఈ కాలతత్వం నుండి నన్ను తప్పించాలంటే కాలానికే స్వామి అయినటువంటి మహాకాలుని మనము ఆశ్రయించాలి. అందువలన ఇప్పుడు అర్జునుడి యొక్క ఆ భయాన్ని చూసినటువంటి కృష్ణ పరమాత్మ కృపతో కరుణించి అనుగ్రహించి తన యొక్క విశ్వరూప దర్శించినటువంటి ఆ మానసిక మనోనేత్రం ఏదైతే అర్జునుకు ఉందో అది తప్పించేశారన్నమాట. అంతే. ఇక్కడ మామూలుగా అదే ప్రపంచాన్ని విశ్వరూప ఈశ్వరునిగా చూశాడు, భావించాడు. ఆ భావన ఎప్పుడైతే కొంత తగ్గిపోయిందో మళ్ళీ యథార్థం కృష్ణ పరమాత్మ కనిపిస్తాడు. దానికోసము
గ్రీన్ రూమ్కి వెళ్ళి మేకప్లే మార్చక్కర్లేదు. ఇదేమి సినిమా అయితే అలా చేస్తారు, స్టేజ్ మీద డ్రామా ఇది. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడు, సరే ఈ రూపాన్ని నువ్వు ఇప్పుడు దర్శించు. ఏ రూపము? శ్రీ భగవానువాచ శ్రీభగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం మయా ప్రసన్నేన తవార్జునేదం మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ రూపం పరం దర్శితమాత్మయోగాత్ రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం తేజోమయం విశ్వమనంతమాద్యం తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఈ విశ్వరూప దర్శన యోగములో చివరి ఘట్టం అనమాట, ఇక కన్క్లూడింగ్ అనమాట. అయితే భగవాన్ ఏమంటున్నాడంటే అర్జునుడు ఏదైతే చూస్తానని చాలా తీవ్రంగా కోరుకున్నాడో, సో ఆ విధంగా తన యోగ శక్తితో అర్జునుడి మనస్సు తాత్కాలికంగా ఆ యొక్క విశాల దృక్పథం కలిగించేటట్లు యోగ శక్తి ద్వారా తాత్కాలికంగా ఆ యొక్క ఈశ్వర సన్నిధిలో కలిగించేటట్లు చేశారు. అయితే అదే రూపాన్ని ప్రసన్నుడు కామని మళ్ళీ అంటే నాకు ఈ తాత్కాలికంగా ఈ యొక్క విశాల దృక్పథంతో కూడినటువంటి మనోనేత్రంతో ఇంక నేను చూడలేను, నాకు సహజంగా ఉన్నటువంటి నిన్ను ఏ విధంగా దర్శించేవాడును, ఈ సృష్టి, ఈ భీష్మ పితామహ, ఈ ద్రోణాచార్య మా గురువు, ఇంకా మొత్తం ఇక విచిత్రమైన విభిన్నమైన రూపాలతో ఉన్న ప్రపంచాన్ని దర్శించాలని కోరుకుంటున్నాడు అనమాట అర్జునుడు. అందువలన సో నువ్వు మళ్ళీ నన్ను ప్రసన్నుడు కమ్మని అంటే నీకు ఈ యొక్క దివ్య నేత్రము, దివ్య చక్షువు నుండి సాధారణమైనటువంటి దృష్టితో చూడాలనుకుంటున్నాడు అర్జునుడు. కాబట్టి నేను ప్రసన్న అవుతాను అంటే ఎలా? శ్రీ భగవాన్ వాచ, భగవాన్ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే అర్జున తవ ఇదం రూపం దర్శితం. ఓ అర్జున, నీ మీద ఉన్నటువంటి ఆ కరుణ, ఆ జాలి, అనుగ్రహం కాబట్టే నా యోగ శక్తి మొత్తం ఉపయోగించి ఈ యొక్క జగత్తునే ఈశ్వర స్వరూపంగా, ఈశ్వర శరీరంగా నువ్వు దర్శించేటట్లు నేను చూపెట్టాను. ఉన్న జగత్తునే ఈశ్వర స్వరూపంగా నీవు దర్శించేటట్లు నీ యొక్క దృష్టిలో అంటే నీ మనస్సులో మార్పు తీసుకొచ్చాను. ప్రపంచంలో మార్పు తీసుకురాలేదు. కృష్ణ పరమాత్మ తను కూడా పెద్దగా ఏదో విశ్వరూపాలు, కాళ్ళు, చేతులు, ముఖలు, శిరస్సులతో ఆయన కూడా ఏం మార్పు చెందలేదు. ఆయన అలాగే ఉన్నాడు. కానీ అర్జునుడి దృష్టిలో రిమోట్లో మార్పు తీసుకొచ్చేసాడు. ఆ బ్యాటరీ వేస్తున్నాడు, రిమోట్లో మార్పు వచ్చింది. టీవీ అలాగే ఉంది కానీ రిమోట్లో మార్పు. అక్కడ రేడియో ప్రసారాలు అందరికీ సమానంగా వస్తున్నాయి
కానీ కొంతమందికి యాంటీనా పని చేయదు, ఆ ట్యూన్ చేసుకోరు, వాళ్ళకు వార్తలు రావు. ఇక్కడ అర్జునుడి యొక్క రేడియోకి ఆ ట్యూను యాంటీనా ఎవరు సెట్ చేశారు? కృష్ణ పరమాత్మ సెట్ చేశారు. చూసారా? అర్జునుడు అందరికీ అక్కడ వార్తలు పంపిస్తున్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తలు చదువుతున్న వారు లక్ష్మి గారు, అక్కడ వార్తలు ఆవిడ చదువుతుంది, ఆకాశవాణిని ప్రసారం చేస్తున్నారు. కానీ మన రేడియోలో గిర్ర శబ్దాలు వస్తున్నాయి. అర్జునుడికి ఆ శబ్దాల్లో ఉన్నాడు ఇన్నాళ్ళు. అప్పుడు తాత్కాలికంగా కృష్ణ పరమాత్మ రేడియో పట్టుకొని ట్యూన్ చేసి యాంటీనా సెట్ చేసి ఆ ఫ్రీక్వెన్సీ అంతా స్టేషన్ సెట్ చేసామన్నమాట. అప్పుడు మంచి వార్తలు వస్తుంది. వార్తలు వస్తే ఎలాంటి వార్తలు? భయంకరమైనటువంటి సునామీ లాంటివి, భయంకరమైన భూకంపాలు, ఈ మారణ హోమం లాంటి వార్తలు వస్తున్నాయి. కృష్ణ నేను వార్తలు వినాలనుకోవడం లేదు. మళ్ళీ ఏం చేయాలి? ఆ యాంటీనా ట్యూన్ని మళ్ళా యథావిధిగా సెట్ చేసి కృష్ణ పరమాత్మ. అది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. అందువలన వార్తలు ఎప్పుడు సమానంగానే ఉన్నాయి. ఇక్కడ యాంటీనా సెట్ చేసుకోవడంలోనే ప్రాబ్లం. అందువలన సెట్ చేసినటువంటి యాంటీనాని మళ్ళీ పని చేయనట్టు సెట్ చేసేయడమే కృష్ణ పరమాత్మ డ్యూటీ ఇప్పుడు. అందువలన ఇదం రూపం, ఈ విశ్వరూపం నిన్ను అనుగ్రహించడానికే నేను దర్శింపజేశాను. ఇదం రూపం అంటే ఏ రూపము? విశ్వరూపం. ఎలా చూపెట్టాడు కృష్ణ పరమాత్మ? ఆత్మయోగాత్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆత్మయోగాత్ అంటే నేను ఎప్పుడైతే నిరంతరము నా ఆత్మస్వరూప నిష్టలో ఉంటానో, ఆ ఆత్మనిష్ట నుండి ఈ జగత్మిథ్య బ్రహ్మసత్యం అనే ఆ జ్ఞాన నిష్ట ద్వారా ఆ సుదర్శన యొక్క దివ్య దృష్టితో, నా యొక్క యోగ శక్తితో నీకు సర్వము దివ్యమైనట్టు కనిపిస్తాయి. చూడండి, మనం ఒక్కసారి సనాతన ధర్మం యొక్క భక్తి శ్రద్ధతో మీరు ఒక్కసారి ఒక సన్నిధిలోకి మీరు వచ్చారనుకోండి, ఆ యొక్క ఈశ్వర మహిమ తత్వాన్ని విన్న తర్వాత మీకు అంత కూడా దివ్యం అనిపిస్తుంది. ఆ యొక్క పశువు ముద్ద తీసుకొని గణేషుని పూజిస్తారు. ఆ చెట్టు రావి చెట్టు తిరిగి ప్రదక్షిణ చేస్తారు. వేప చెట్టు తిరుగుతారు. ఆవు చుట్టూ తిరుగుతారు. ప్రతి ప్రాణి చుట్టూ కూడా పరమాత్మ చుట్టూ తిరిగినట్టుగా భావన చేస్తారు. ఎందుకు? మీ దృష్టిలో మార్పు వచ్చినది. అందువలన ఈ సత్వ రజస్ తమస్ గుణాలు ఉన్నాయి కదా, ఈ గుణాలన్నీ కలిపితే మాయాశక్తి, అదే యోగమాయ అంటారు. కాబట్టి ఇక్కడ యోగమాయ అంటే ఈశ్వరును తన ఆధీనంలో ఉంచుకున్నారు. ఎందుకు? ఈశ్వర ఆధీనంలో ఉంటే మాయాశక్తి, మనము మాయ ఆధీనంలో ఉంటే మన అజ్ఞానము, మనం జీవాత్మలు అవుతాం అనమాట. అందువలన ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూపం కాదు. ఏంటి? ఇక్కడ మాయాశక్తి వల్ల చూపెట్టారు. కాబట్టి ఎందుకు చూపెట్టాడు? ప్రసన్నేనా, అర్జును యొక్క భక్తికి మెచ్చుకొని. నిజంగా అర్జునుడు కృష్ణ పరమాత్మ అంటే ఎంత భక్తి అండి. సైన్యములు ఏర్పాటు చేసుకున్నప్పుడు దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరూ వెళ్తారు కృష్ణ పరమాత్మ సహాయం కోసం. మరి నారాయణ సేనను కోరుకున్నాడు దుర్యోధనుడు. నేను యుద్ధం చేయను, నిరాయుధుడిగా ఉంటాను, కేవలం సలహాలు ఇస్తాను అంతే, నేనేం యుద్ధం చేయను, నేను ఎవరి పక్క పోరాడను అంటే, నువ్వు యుద్ధం చేయకపోయినా పర్వాలేదు, నువ్వు నాతో తోడుగా ఉంటే చాలు అని కృష్ణ పరమాత్మను కోరుకున్నాడు. మరి ఎంత భక్తుడండి. అందువలన నీ భక్తికి నీ శ్రద్ధకి మెచ్చి నీకు ఈ రూపాన్ని చూపించాను అంటే, నీ మనస్సుని ఈ విధంగా సంసిద్ధత చేశాను నేను. మీకు తెలుసు, మంత్రజాలకులు కూడా మనల్ని ఒక్కొక్కసారి హిప్నోటైజ్ చేస్తారు బయట. అలాంటి హిప్నోటైజ్ కాకుండా నీలో ఒక దివ్యత్వాన్ని నింపాను నేను. నీ మనస్సులో నేను దివ్యత్వాన్ని నింపాను. కాబట్టి ఆ దివ్యమైన అనుభూతితో నువ్వు విశ్వమంతా ఈశ్వర స్వరూపంగా దర్శించావు. ఇప్పుడు దాన్ని నువ్వు కొనసాగించడానికి నీకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఆ బోల్టు నట్లు నేను లూజు చేసేస్తున్నా. ఆ పని చేస్తున్న యాంటీనా వార్తలు నువ్వు భీకరమైన వార్తలు నువ్వు వినలేవు. కాబట్టి నీ రేడియో స్టేషన్ వల్ల పని చేయకుండానే ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావు. కాబట్టి నీ దివ్యత్వాన్ని నేను తగ్గించేస్తున్నా.
అందువలన తేజోమయం విశ్వరూపం చాలా ప్రకాశవంతమని చెప్పాం మనం. కొన్ని వేల లక్షల సూర్యులతో సమానంగా. ఎలాగా? దివ్య సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థితం తేజో రాశిం సర్వతో దీప్తిమంతం అని చదివాం, ఇంతకుముందు చెప్పాం. ఆ అర్జునుడు ఎలా ఉందని చెప్పాడు, సంజయుడు చెప్పాడు. ఎలాగా? ప్రకాశవంతంగా, అత్యంత దేదీప్యమానంగా ప్రజ్వలితున్నదంటే ఈ యొక్క తేజో రాశి. రాశి అంటే తెలుసు కదండి, ఒక పుంజము పోగుగా ఉన్నటువంటి దాన్ని రాశి అంటారు. అందువలన ప్రకాశవంతంగా ఉన్నటువంటి ఆ విశ్వరూపాన్ని విశ్వమంతా కలిసి వివిధ ప్రత్యేగమ్యం విశ్వం ఇది విశ్వరూపం అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలన్నీ ఒకే దాంట్లో చూడడం అన్నమాట. అనంతం అంటే దానికి హద్దులు లేవు. చూడండి, మనం అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఆ దేశానికి ఒక హద్దులు ఉంటాయి, మన దేశానికి ఒక హద్దులు ఉంటాయి. కానీ విశ్వం అంతా వ్యాపించి ఉన్న పరమాత్మకి హద్దులు ఎక్కడ ఉంటాయి చెప్పండి? అందుకే అనంత స్వరూపము. ఆద్యం అంటే సృష్టి కంటే మొదట ఉన్నది, సృష్టి ప్రళయం అయిపోయిన తర్వాత కూడా మిగిలి ఉన్నది పరమాత్మే కాబట్టి ఆద్యం. తస్మాత్ విరాడ అజాయత విరాజో సజాతో అత్యరిచ్యత అంటే చూడండి, తస్మాత్ విరాడ జాయత విరాజో అధి పురుష. అది అంటే ఏంటండి? మొట్టమొదట అంటే ఏంటి అంటే దేశకాలాలకు అతీతము అని అర్థం. అదే సజాతో అతిరిచ్యత అంటే ఏంటి? దేశకాలానికి అతీతంగా ఉన్నది. పశ్చాత్ భూమి అతో పురః. అందువలన ఈ యొక్క పంచభూతములకు అతీతంగా కేవలం శుద్ధ చైతన్యమే. తస్మాద్వా ఆత్మనః ఆకాశ సంభూత. ఆత్మనః అంటే శుద్ధ చైతన్య ఆత్మ నుండి మాయాశక్తి ద్వారా ఆకాశం సంభూత. ఆకాశం అంటే ఏంటి? సూక్ష్మ ఆకాశం, సూక్ష్మ వాయువు, సూక్ష్మ అగ్ని, సూక్ష్మ నీరు, సూక్ష్మ భూమి. వాటి నుండి మళ్ళీ పంచీకరణం అయ్యి స్థూల పంచభూతాలు వచ్చాయి. ఈ యొక్క ప్రాణుల శరీరాలు వస్తాయి, వాటి యొక్క సూక్ష్మ శరీరాలు వస్తాయి, సూక్ష్మ ప్రపంచం ద్వారా వచ్చాయి. ఇది మొత్తం దీని యొక్క వెనక ఉన్నటువంటి తత్వము. ముందు విశ్వరూపం వచ్చింది, దాని తర్వాత మిగిలినవన్నీ అంటే అటు విరాట రూపం వస్తుంది అనమాట. విరాటం అంటే భౌతికమైనటువంటి ప్రపంచ స్వరూపం ఈశ్వరూపం. యన్యే త్వదన్యేన న ద్రష్టు పూర్వం. చూసారా, నీవు తప్ప ఇంకెవరు అన్యేన అంటే మిగతా వాళ్ళు ఎవరు ఈ స్వరూపాన్ని దర్శించలేదు. ఎందుకంటే ఓ అర్జున, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎవ్వరికి దక్కనటువంటి విశ్వరూప దర్శనము నీకు దక్కింది అని కృష్ణ పరమాత్మ అంటున్నాడు. అంటే నీ మీద నాకు ఎంత ప్రేమ, కరుణ, కృప కలిగినదో, అందువలన ఆ కృపా సముద్రం, దయా సముద్రం ద్వారా నీకు అప్పటికప్పుడు తాత్కాలికంగా నీ మనోనేత్రాన్ని నేను సంసిద్ధం చేసి ఈ విశ్వమంతా నేనే వ్యాపించి ఉన్నానని చూపెట్టడానికి నీకు చూపెట్టాను. ఈ విశ్వరూప దర్శనము మిగతా వారెవరికి ఎంత స్పష్టంగా కలగలేదు. నువ్వు చాలా అదృష్టవంతుడివి అర్జున అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఎవరికి ఎందుకు కలగలేదు, అసలు ఎలాంటి వారికి కలగలేదు, ఆ విషయాలన్నీ మళ్ళీ రేపటి క్లాసులో భగవాన్ శ్రీకృష్ణ కొనసాగిస్తున్నారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.